నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఆల్రెడీ మా పాపకి ఆ లెటర్ రాయడం వచ్చేసింది. నేనైతే మా పాపకి ఆ అక్షరాన్ని ఇలా నేర్పించాను. సైడ్ ఒక సున్నాని అటు సైడ్ ఒక సున్నాని పెట్టి కింద నుండి పైకి ఒక కర్వ్ లైన్ రాసి మధ్యలో ఒక లైన్ ని స్లీపింగ్ లైన్ అంటే అడ్డంగా ఒక గీతని గీయాలి. సెకండ్ రాసేటప్పుడు కూడా ముందుగా ఒక సున్నా పెట్టేసి కింద నుండి ఒక గీతని పైదాకా రాణించి బయటికి సున్నా పెట్టి సైడ్కి ఒక గీత గీయాలి. మా పాపకైతే ఈజీగా అర్థమైంది, ప్రాక్టీస్ కూడా చేసేస్తుంది. ఇప్పుడు ఈ అయితే చూపిస్తానండి. కింద నుండి ఒక గీతని అలా వంచి సేమ్ అలాగే రెండోసారి కూడా రాసి అలా కిందకి రానించి ఒక సున్నా పెట్టి కిందకి ఒక లైన్ గీయాలి. ఈజీగా చెప్పాలంటే 2 టైమ్స్ డౌన్ కర్వ్ కిందకి పెట్టి కింద ఒక సున్నా పెట్టి కింద స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. మా పాపకి నేర్పిస్తూ మీకు చెప్తున్నానండి, తనకైతే బాగా అర్థమైంది, చక్కగా రాస్తుంది. ఈ చెప్పాలంటే ముందుగా సున్నా పెట్టి పైనుండి స్లాంటింగ్ లైన్ లాగా ఒకటి రాసి మళ్ళీ ఇంకో గీత రాసి స్ట్రైట్గా ఒక లైన్ గీసి ఒక సున్నా పెట్టి ఇంకో సున్నా కూడా పెట్టమని చెప్పండి. యాక్చువల్లీ మీకు నచ్చినట్టు కూడా మీరు నేర్పించవచ్చండి. మా పాపకైతే నేను ఇలా చెప్పడం వల్ల ఈజీగా తనకు అర్థమవుతుంది, రాస్తుందని చెప్తున్నాను. ఫైనల్లీ ఊ వరకు అయితే నేర్పించేసానండి. స్కూల్లో ఇంకా జాయిన్ చేయకపోతే 3+ ఇయర్స్ పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి.